రేపల్లో వైసీపీ రాజకీయం కాకరేపుతుంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణను కాదని పార్టీ ఇన్ఛార్జిగా ఈవూరి గణేష్ పేరును ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఈ నిర్ణయంపై తొలుత కినుక వహించిన తర్వాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు మోపిదేవి. ఇక అలాగే గణేష్తో మనస్పర్ధలు సర్దుకుంటాయి అంటున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణతో మా ప్రతినిధి శ్యాంశివరావు ఫేస్ టు ఫేస్. మార్పు తర్వాత వైసీపీలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడని చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపల్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జిగా గణేష్ నియమించారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యకర్తల్లో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వస్తున్నటువంటి ఊహాగానాలకు తెరలేపుతారా, మరి ఏ విధంగా ముందుకెళ్తారు ఆ పార్టీని? మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇక్కడ పార్టీ ఎప్పుడైతే టికెట్ ఇవ్వలే, ఇక్కడ టికెట్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నప్పటి నుంచి కూడా పూర్తిగా ఆ కార్యకర్త అయోమయ పరిస్థితి మాట్లాడడానికి నాలుగు రోజులు కూడా మీదే హాట్ టాపిక్ గా మాట్లాడుతుంది. అంతా ఎట్లా ముందుకెళ్తారు సార్? వాస్తవాలు మాటల వాస్తవాలు మా ఆలోచనలు ఒకటి ఉంటాయి, మీ ఆలోచనలు ఒకటి. ఉన్నది లేనట్టుగా చూపించడం మీకు అలవాటు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మాకు అలవాటు. అర్థమైందా? సింపుల్. దీంట్లో నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పాం, అధినాయకత్వం అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను బైండ్ ఓవర్ అయి ఉంటాము. కాకపోతే చిన్న డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవం. దానిలో కొంత ఎమోషనల్గా రాజీనామాలను ఇంకోటి అని కార్యకర్తలు బిహేవ్ చేశారు. సో ఎమోషనల్గా జరిగిన దాన్ని ఏదో పరిగణలో తీసుకుని ఆ దిశగా ఇక్కడ రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది పొరపాటు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదని ఎక్కడికి వెళ్ళేవాడు కానే కాదు. మరి ముఖ్యంగా నేను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా అల్లరి చిల్లర రాజకీయాలు చేయటం, నాకు నచ్చితే ఒక నిర్ణయం, నచ్చకపోతే ఇంకో నిర్ణయం తీసుకోవటం అనేటువంటి ఎట్టి పరిస్థితి జరిగేది కానే కాదు. నేను మరలా చెబుతున్నాను, నేను క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని, నాయకత్వాన్ని నమ్మే వ్యక్తిని, కింద నాయకులతో పాటు కార్యకర్తలని కింద స్థాయిలో నాయకులకి అండగా ఉండే వ్యక్తిని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము బైండ్ ఓవర్ అయి ఉంటాం. నాయకుడి యొక్క మాటకు, ఆయన నిర్ణయానికి విలువిస్తూ గౌరవిస్తూ ఆ దిశగానే ఇక్కడ మా పార్టీ ప్రయాణం చేస్తుంది. దీన్ని ఏదో బేస్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు స్క్రోలింగ్ వదలటం, నిర్ణయాలు తీసుకోవటం, నేనేదో వ్యక్తిగత పని మీద 2 రోజులు హైదరాబాద్లో ఉన్నాను. నేను దానికి ఏదో ముఖం చాటేసాడని చెప్పడం సరైనది కానీ కాదు. అల్టిమేట్గా నాయకుని యొక్క నిర్ణయం మా నిర్ణయం. ముఖ్యంగా ఇన్ఛార్జీల మార్పుల విషయంలో సామాజిక వర్గాలని బేస్ చేసుకొని మారుస్తున్నారు కానీ ఒక వస్తున్నటువంటి ప్రచారం మంగళగిరి కావచ్చు, ఈరోజు రేపల్లి కావచ్చు, సామాజిక వర్గాన్ని బేస్ చేసుకునే చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇతరులకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారా? ఏ నిర్ణయాలు బేస్ చేసి తీసుకున్నారా అనేటువంటి దానికైతే నాకు సమాధానం లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో కుల రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగింది, దాన్ని పెరగలేదంట్లా. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను నేను నాయకుడి యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, ఆ తీసుకొని ఉంటాం. పార్టీలు మారటం లేకపోతే ఇంకోటి చేయటం అనేది మా దగ్గర జరగరాని. అంటే మీరు రేపు ఇప్పుడు సీఎంతో సమావేశం అయిన తర్వాత ఇక్కడ గణేష్ గారిని సపోర్ట్ చేయాలి అంటే పార్టీ కోసం ఆదేశాలు జారీ చేసి ముందుకెళ్తారా? పార్టీ కోసం ముందుకెళ్తారా? ఖచ్చితంగా నాయకుడు మాకు చెప్పవసరంలా. నాయకుని యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ నేను మొన్న కూడా చెప్పాను, అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నాకు మీడియా వాళ్ళు అడిగితే కూడా ఆ రోజు కూడా చెప్పాను, నేను నాయకుని యొక్క నిర్ణయాన్ని శిరసావహిస్తాం. వారు ఏది చేస్తే అది చేయటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అక్కడ గణేషా లేదా ఇంకోళ్ళ అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు, మేము కాదు నిర్ణయం చేసేది. అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చూసుకోవచ్చు, నాయకుడు పార్టీ శిరోధారం అని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం లేదు. ఎవరైతే ఇప్పుడు గణేష్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయమంటే చేస్తాం, పార్టీ సీఎం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెప్తాం. కానీ ఈ గత కొద్ది రోజులుగా వస్తున్నవన్నీ కూడా ఊహాగానాలు అని చెప్పేసి కూడా వెంకటరమణ చెప్తారు.